ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకటి వందనాలు. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి మేము కూడా బాగున్నాం. మరి మీరు కూడా బాగుండాలని మన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. బంధకములో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదువుబడి లేఖన భాగంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాట, రెండంతలుగా నేను మీకు మేలు కలుగు చేసేదనని. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి దేవుని బిడ్డ దేవుని చేత దేవుని మేలు, దేవుని దీవెనలు పొందాలని ఆశపడుతున్నాడు. దేవుడు కూడా సెలవుస్తున్నట్టు మాట, రెండంతలుగా నేను మీకు మేలు కలుగు చేస్తానని. మరి ఎప్పుడు దేవుడు మేలు కలుగు చేస్తాడంటే, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ మరి ఉదయం లేచిన మొదలుకొని ప్రార్థిస్తూ ఏదో ఒక రీతిగా దేవుని మేలు పొందాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే మరి ఆ ఆశ దగ్గర రీతిగా మేలు పొందుకుంటున్నారా అంటే అవునని చెప్పలేక, కాదని చెప్పలేక, ఆశ నిరాశ నిస్పృహల మధ్యలో మానవుడు కొనసాగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు దేవుడు మేలు కలుగు చేస్తాడు, ఎవరికి దేవుడు మేలు కలుగు చేస్తాడని మనం చూసుకున్నట్లయితే అక్కడ మన పై చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, బంధకములో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీరు మీ కోటలో ప్రవేశించుడి. బంధకములో పడియుండి నిరీక్షణ గల వారలారా, మరలా మీరు కోటలోకి మీరు ప్రవేశించండి. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరి ఆ పరిస్థితులలో, బంధకాల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మనం అందరూ ఉంటున్నాం. అయితే ఆ బంధకాల్లో ఉంటున్నప్పుడు, బంధకాల సమస్యల మధ్యలో ఉంటున్నప్పుడు నిరీక్షణ కూడా ఒకటి ఉంది. ఏమిటి? మన దేవుడు విడిపిస్తాడు, మన దేవుడు బాగు చేస్తాడు, కార్యం చేస్తాడనేసి. అయితే ఆ నిరీక్షణ గల జనులారా, అయితే బంధకాల్లో పడి ఉన్నప్పుడు, దేవుడు సమస్యలు ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక్కోసారి మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఎక్కడ పడిపోయినావో, ఎలా పడిపోయినావో, ఎందుకు పడిపోయినావో మరలా వాటిని విడిచిపెట్టి కోటలోకి రమ్మని. కోటలు అనగా దేవుడు మన ఆశ్రయ దుర్గము, మన కొండ, కోటని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన దగ్గరకు రమ్మని. ఎవరైతే బంధకములో ఉండి పడిపోయి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు సెలవిచ్చినప్పుడు, తమ తప్పును తెలుసుకొని, తమ యొక్క పరిస్థితి తెలుసుకొని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారి జీవితంలో రెండంతల మేలును దేవుడు కలుగు చేస్తాడు. దేవుని బిడ్డారా, మన బైబిల్లో చూస్తాము, తప్పిన కుమారుడు బంధకాల్లో పడిపోయాడు. అయితే ఒక నిరీక్షణ ఉంది, ఇంట్లోంచి బయటపడతాడనేసి. ఆ నిరీక్షణ పుట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే మరలా తను కోటలోకి, తన తండ్రి కోటలోకి దగ్గరకు వచ్చాడు, రెండంతలుగా మేలు పొందాడు. అలాగనే నీకు నిరీక్షణ ఉన్నది, ఆ నిరీక్షణ నీకు ప్రేరేపించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నువ్వు మరలా కోటలోకి, నీ తండ్రి దగ్గరికి, నీ తండ్రి పాదాల చెంతకు వచ్చినప్పుడు, తప్పిన కుమారుడు దేవుడు తన తండ్రి ఎలాగ చేరదీసుకున్నాడో నిన్ను కూడా చేరదీసి రెండంతలుగా దేవుడు మేలు కలుగు చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక బంధకాల్లో ఉండి నిరీక్షణతో ఉంది, కానీ అయితే మానవుడు కోటలోకి రావాలి. కోట అనగా దేవుడే మన కోట, దేవుడే మన ఆశ్రయ దుర్గము. ఆయన దగ్గరకు, ఆయన పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు తప్పిన కుమారుని ఎలాగైతే దేవుడు ఆ తండ్రి చేరదీశాడు, మేలు ఇచ్చాడు, మన జీవితంలో కూడా దేవుడు అలాగే తప్పనిసరిగా దేవుడు మేలుతో నింపి దీవించి ఆశ్రయిస్తాడు. కనుక మనం అందరము ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు నిత్యముగా దేవుడు రెండంతల మేలు కలుగు చేస్తాడు. కనుక దేవుడు మనందరికి రెండంతల మేలు కలుగు చేయలాగున, ఆ దీవులు పొందులాగున మనము ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర మనం మొరపెడదాం. నిశ్చయంగా దేవుడు రెండంతలు వెలుగుడు కలుగు చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ వాక్కు విన్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఏ బాధలో, ఏ సమస్యల మధ్యలో, ఏ ఇరుకుల మధ్యలో తెలియదు, కానీ ప్రభా ఇదిగో మీరు మాట్లాడినప్పుడు తండ్రి వారు మరలా కోటలోకి నీ పాదాల చెంతకు వచ్చే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దినమంతా నీ కృపాస్తి కాపుదల తోడుగా నడిపించి మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ న్యూ హోప్ అనేటువంటి కార్యక్రమం నేను ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ని మరి మీరందరూ చూసి దేవుని దీవెనలు పొందండి. సబ్స్క్రైబ్ చేసుకోరండి. మీకు తెలిసిన వారికి కూడా మీరు తెలియచేయవలసిందిగా మీకు తెలియచేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.